హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద పనిచేస్తున్నటువంటి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీరి నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. వీటికి సంబంధించి మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలో ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే, అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ ఆన్ వెబ్సైట్ వచ్చేసి December 16th నుంచి మనం వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ చూసుకుంటే December 29th సాయంత్రం 5 గంటల వరకు మీరు ఉద్యోగాలకైతే ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇవి ఆన్లైన్ అప్లికేషన్స్ కావు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ WDEW అనే ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్ నుండి అయితే మీరు అప్లికేషన్ ఫామ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే అప్లికేషన్ ఫామ్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు దానికి సంబంధించి, అంటే మీరు ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, SSC మెమో కానీ ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ మనము నాకు అప్లికేషన్ ఫామ్ తోటి అటాచ్ చేసి ఉంచాలి. ఆ అటాచ్ చేయడం కూడా ఎలా అటాచ్ చేయాలంటే గెజిటెడ్ ఆఫీసర్తో, అంటే గ్రీన్ పెన్ అధికారం ఉన్న ఆఫీసర్స్తో మనము వాళ్ళ సైన్ చేపించి వీటికైతే అప్లై అయితే చేసుకోవాలి. నార్మల్గా అప్లై చేస్తేనైతే మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. అలా అప్లై చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఎక్కడికి పంపాలంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ WCD అండ్ SC డిపార్ట్మెంట్, 4th ఫ్లోరు, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్, కలెక్టరేటు, లక్డీకపూల్, హైదరాబాద్. పిన్ నెంబర్ వచ్చేసి 500004. ఈ అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ కానీ నార్మల్ పోస్ట్ కానీ పంపించాలి. అలా పంపించినట్టయితే వాళ్ళ అప్లికేషన్స్ అనేవి వెరిఫై చేసి మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఓన్లీ ఈ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కే మనకు ఇంటిమేట్ అయితే చేయడమే జరుగుతుంది. అది మనకు పోస్ట్లో కానీ లేకపోతే వెబ్సైట్లో కానీ దానికి సంబంధించి మనకు ఇంటిమేట్ అయితే చేస్తారు. వీటికి సంబంధించి మనం ఉద్యోగాలు ఒకసారి చూసుకున్నట్లయితే కేస్ వర్కర్స్ అనే ఉద్యోగాలు అయితే రిక్రూట్ చేస్తున్నారు. అవి వచ్చేసి మనకు టోటల్గా అయితే 11 వేకెన్సీస్ ఉన్నవి. వాటికి అప్లై చేసుకోవడానికి మనకు ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్తో పాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే మన కంప్యూటర్ కానీ టాకింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉండాలి. వెయిట్ ఏజ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, అంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి అయితే ఎక్కువ మనకు వెయిటేజ్ అయితే మార్కులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎగ్జామ్ అయితే ఏం కండక్ట్ చేయరు. మీకు ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరియు మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టే వీటికైతే సెలెక్ట్ అయితే చేస్తారు. ప్రిఫరెన్స్ మే బీ గివెన్ టు పర్సన్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్, అంటే మీకు వర్కింగ్ ఎక్కడ ఇస్తారంటే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్ ఉంటాయి కదా, ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, వాటిలో అయితే మీకు వర్క్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటికి అప్లై చేసుకోవడానికి మీకు మినిమం ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుంటే 21 years to 35 years వరకు మీరు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే SC, ST, OBC క్యాండిడేట్స్ అయితే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే మీరు 40 years వరకు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఉద్యోగాలలో చేరగానే మీకు జీతం అయితే 15,600 జీతం అయితే మీకు పర్ మంత్ అయితే పొందొచ్చు. మీకు ఇది ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది, 15,600 శాలరీ. నెక్స్ట్ దీంట్లో మనకు సీరియల్ నెంబర్ 1లో చూసుకుంటే చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, ఇవి వచ్చేసి టోటల్గా మనకు 2 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్ బై BA ఇన్ సోషల్ వర్క్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషనల్ సోషాలజీ, నెక్స్ట్ సోషల్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజింగ్ యూనివర్సిటీ. ఈ విభాగాల్లో అయితే మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నవారైతే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలా కంప్యూటర్ వర్క్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకు మార్క్స్ అనేవి ఈజీగా వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రిఫరెన్స్ గివెన్ టు పర్సనల్ ఆఫ్, ఇది కూడా సేమ్ వర్కింగ్ ఇన్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్, మీకు ఆ విభాగంలోనే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి అప్లై చేసుకోవడానికి సేమ్ మనకు కేస్ వర్కర్స్ లాగానే ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. SC, ST, OBC వాళ్ళైతే 40 years వరకు. దీంట్లో చేరగానే మీకు శాలరీ వచ్చేసి పర్ మంత్ 19,500 రూపీస్ శాలరీ అయితే వీళ్ళు చెల్లిస్తారు. ఇవన్నీ కూడా మనకు అవుట్ సోర్సింగ్ బేసిస్ జాబ్స్, ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ అయితే కావు, ఇవన్నీ అవుట్ సోర్సింగ్ బేసిస్ జాబ్స్. చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్లో అయితే మీకు ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఉన్నవి. నెక్స్ట్ రెండో విభాగంలో చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. అవి ఒకసారి చూసుకున్నట్టయితే మనకు 9th వచ్చేసి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఇది వచ్చేసి ఒక వేకెన్సీ అయితే ఉంది. మనకు ఇంటర్ పాస్ అయి ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది వచ్చేసి 21 to 35 years వరకు అప్లై చేసుకోవచ్చు.
మీకు దీంట్లో శాలరీ వచ్చేసి 11,916 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఆయా వచ్చేసి దీంట్లో ఉమెన్సే అప్లై చేసుకోవాలి. అవి కూడా 2 వేకెన్సీ ఉన్నవి. అది కూడా మనకు 6 సంవత్సరాల కన్నా బిలో ఉన్న చిల్డ్రన్స్ని హ్యాండిల్ చేసే వాళ్ళే కావాలి. వీళ్ళు వచ్చేసి 25 to 50 years వరకు అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే మనకు 7,944 రూపీస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ చూసుకుంటే చౌకీదారు అంటే మీ గేట్ కీపరు, వీళ్ళు వచ్చేసి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. కమిటెడ్ అండ్ ఏజ్డ్ పీపుల్ విత్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ యాప్టిట్యూడ్ అండ్ పర్సన్స్ హూ హ్యావ్ నాట్ అడిషనల్ అంటే మీకు 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. 25 to 50 years. వీళ్ళ శాలరీ చూసుకుంటే మనకు 14,500 అయితే ఇస్తారు. నెక్స్ట్ చూసుకుంటే పీడియాట్రిషియన్, ఇది వచ్చేసి పార్ట్ టైం జాబు. ఇది మనకు 1 వేకెన్సీ అయితే ఉంది. ఇదిగా మెడికల్ డాక్టర్కి సంబంధించింది, ఎంబీబీఎస్ చేసి ఉండాలి. పిడియాట్రిక్గా అయితే ఎంబీబీఎస్ చేసి ఉండాలి. 35 to 50 years. వీళ్ళ శాలరీ వచ్చేసి 87,750 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రీ స్కూల్ టీచర్స్, ఇది వచ్చి ఉమెన్సే ఉండాలి. ఇది కూడా 1 వేకెన్సీ అయితే ఉంది. షుడ్ బి క్వాలిఫైడ్ ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35 years. పర్ మంత్ శాలరీ వచ్చేసి 13,000 శాలరీ అయితే ఇస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఏఎన్ఎం, మనకి నర్సింగ్ సెక్షన్లో అయితే మీరు మెడికల్ పర్సనల్ విత్ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఏఎన్ఎం అయితే మీరు ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉండాలి. 25 to 35 years. నెక్స్ట్ వచ్చేసి 13,240 రూపీస్ అయితే పే చేస్తారు. జనరల్ నర్స్ అండ్ మిడ్ వైఫరీ వచ్చేసి మనకి ఇది ఉమెన్సే. ఇది వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ ఏఎన్ఎం వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది కూడా మీరు జిఎన్ఎం అయితే చేసి ఉండాలి. 25 to 35 years. శాలరీ వచ్చేసి 23,400 రూపీస్ అయితే చెల్లించాలి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ వర్కర్. ఈ సోషల్ వర్కర్ వచ్చేసి టోటల్గా 3 వేకెన్సీ ఉన్నవి. దీనికైతే వీళ్ళు క్వాలిఫికేషన్ చాలా పెద్దగా అయితే ఇచ్చారు. షుడ్ హ్యావ్ బ్యాచిలర్స్, మీరు బ్యాచిలర్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ చేసి ఉండాలి. సోషల్ వర్క్ మరియు పీజీ ఇన్ సైకాలజీ, ఎర్లీ చిల్డ్రన్ కేర్ అండ్ డెవలప్మెంట్ ఫర్ రికగ్నైజింగ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. చైల్డ్ ఇంక్లూడింగ్ 1 year ఆఫ్ వర్కింగ్ విత్ చైల్డ్. మీరు 1 year అయితే చైల్డ్తో అయితే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే 2 years ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే షుడ్ హ్యావ్ గుడ్ ర్యాపార్ట్ విత్ ద ఎన్జిఓస్, పోలీసు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. మీకు వాళ్ళతో అయితే మంచి ర్యాపో అయితే ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. 25 to 35 years ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అయితే 40 years. మీకు దీనికి శాలరీ వచ్చేసి 18,536 రూపీస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ చూసుకుంటే మేనేజర్ లేదా కోఆర్డినేటర్ వచ్చేసి 4 వేకెన్సీ ఉన్నవి. దీనికి కూడా మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషల్ వర్క్లో అయితే చేసి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 25 to 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 40 years. మీకు శాలరీ వచ్చేసి 23,170 రూపీస్ అయితే మీకైతే పే చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది మన హైదరాబాద్లో ఉన్న వారికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మన తెలంగాణ వారు వీటికైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వారు కూడా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే తెలంగాణ వారికి అయితే ప్రిపరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్కి ఏమాత్రం యూజ్ఫుల్గా అనిపించినా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మొదటగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.